హలో, ఇవాళ టాపిక్ ఏంటో తెలుసా? వర్క్ గురించి. అయితే దానికన్నా ముందు ఇంకోటి చెప్తా. ఏంటిదంటే, మామూలుగా జనరల్గా అందంగా లేమనో, లేకపోతే మంచి పర్సనాలిటీ లేదనో, లేకపోతే ఇంకేదైనా కారణం కావచ్చు. ఓకేనా? దానివల్ల మన మీద మనం కాన్ఫిడెన్స్ లూజ్ చేసుకొని ఏ పనిలో కూడా సక్సెస్ లేకుండా ఉండడానికి కారణాలు ఉంటాయి. అవి ఏంటిదంటే, ఫస్ట్ ఒక వర్క్ మనం మొదలు పెడితే ఆ వర్క్కి తగ్గట్టు ఉపయోగం ఉండాలి మనకి. అది యూస్ఫుల్ అయితేనే ఆ పని చేయాలి. యూస్లెస్ పని చేసినా వేస్టే కదా. అది ఎంత చేసినా మన హెల్త్ పాడైపోతుంది, మన టైం వేస్ట్. కానీ మనం ఒక పని చేసినాం అనుకో, దానికి యూస్ఫుల్ ఉండాలి. అవునా? అదనమాట టాపిక్. అయితే ఇప్పుడు చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, నేను బాగా లావున్నా, నేను సన్నగా కావాలి, నేను ఒక మెడిసిన్ తింటా, నన్ను ఎవరైనా సన్నగా చేస్తే బాగుండు, ఇట్లాంటి, లేకపోతే ఇక్కడ కలర్స్ పోతామో గోక ఏమేమో ఉంటాయి కదా వెయిట్ లాస్కి సంబంధించిన, హర్బల్ లైఫ్ ఇట్లాంటివి. వాటికన్నా ముందు ఫస్ట్ మనని మనం స్ట్రాంగ్గా వేసుకోవాలి మైండ్ని. ఎట్లా అంటే, నేను తగ్గుతా అని ఒక టైం పెట్టుకో. 40 డేస్లలో నేను తగ్గాలి అని టైం పెట్టుకొని, దానికి తగ్గట్టుగా డైటింగ్ తీసుకొని, వాకింగ్ చేసుకొని, ఎక్సర్సైజ్ చేసినా కూడా చెమటోర్చి మన స్వెట్ అంతా పోయినప్పుడే మన బాడీలో ఉన్న టాక్సిన్స్ కానీ, ఆ వెయిట్ లాస్ అనేది, ఆ కొవ్వు కానీ కరుగుతుంది. మనము 20 మినిట్స్ చేస్తాం, 30 మినిట్స్ చేస్తాం. కానీ బద్ధకంగా చేసినాం అనుకో, నువ్వు 40 రోజులు కాదు 400 సంవత్సరాలైనా కూడా నువ్వు తగ్గలేవు. అదనమాట మ్యాటర్. ఇంకో నెక్స్ట్, సరే అదొకటి. ఇంకొకటి ఏంటంటే, వర్క్ విషయంకి వస్తే, ఒక జాబ్ చేస్తున్నామా మనం, అయితే రూపాయి సంపాదించాలి. అసలు నిజంగా చెప్పాలంటే మనీ సంపాదించడం చాలా కష్టం, ఈజీ కాదు. ఈజీ అనుకుంటారు, ఏడ ఈజీ అవుతుంది? నువ్వు 10,000 కష్టం చేస్తే నీకు 2,000 4,000 చేతిలో పెడతారు బయటికి పోతే. ఓకేనా? మనమేమనుకుంటాం, మంత్లీ రాగానే ఫోన్లే మనకు ఒక 10,000 వచ్చినాయి, కానీ వచ్చిన నెక్స్ట్ డేకే అన్నీ ఖర్చు అయిపోతాయి. ఇంకేం మిగులుతున్నాయి? వర్క్ చేస్తే దానికి తగ్గ ఫలితం ఉండాలి, దానికి తగ్గ టాలెంట్ ఇంప్రూవ్ అవ్వాలి. ఇంకొకటి ఏంటంటే, ఖర్చులు చేసుకున్న సేవింగ్స్ కూడా ఉండాలి. ఎస్పెషల్లీ మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి ఆ ఆలోచన ఉండాలి. కొంతమంది చాలా క్యాల్కులేటెడ్గా బాగా బతుకుతారు, కొంతమందికి ఆ క్యాల్కులేషన్ ఉండదు. తర్వాత ఆలోచిస్తారు ఖర్చు పెట్టేసిన తర్వాత. అది